హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడి అండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఫేమస్ అయితే ఈ చికెన్ తొక్కు పచ్చడి అండి. కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మరీ ముఖ్యంగా ఏంటంటే చికెన్ కావాలి. అలాగే పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్టు, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనం దగ్గరే ఉంచుకుంటే మనం తీసుకొచ్చినటువంటి చికెన్‌ని పూర్తిగా మొత్తం నీట్‌గా కడగాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెం రక్తం గూడా ఉంటుంది. అలాగే నీసు వాసన కడిగితే పోదు. తర్వాత మనం కొంతవరకైనా పోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగా దాన్ని నీట్‌గా కడుక్కున్నాక ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఈ చికెన్ అంతా వేసుకొని తర్వాత ఈ కడిగినటువంటి నీట్‌గా ఉన్నటువంటి ఈ చికెన్ మొత్తాన్ని గూడా దాంట్లో వేసి అలాగే దానికి ఈ పసుపు అలాగే ఉప్పు ఈ 2 కూడా జోడించి ఈ 2 పెడతం వల్ల దాంట్లో ఉన్న వాసన పోతుంది. తర్వాత ముక్క కూడా నీట్‌గా ఉడకటానికి ఈ 2 కూడా మంచి ఉపయోగం. అలాగే పైన మూత గనక యేసుకుంటే ఆ ఆవిరికి లోపలే బాయిల్ అయిపోతుంది. చాలా చక్కగా ముక్క అయితే ఉడుకుతుంది. కింద స్టవ్ పవర్ కన్నా కూడా ఈ ముక్క ఆవిరి ముందుకు పైకెళ్ళిపోయి ఆ ఆవిరి వల్ల కూడా చాలా వరకు నీట్‌గా మొత్తం కూడా ఆహ్ ముక్క పీసులుగా అంటే తొక్కు వచ్చే విధంగా ఉండడానికి పైన మూత కూడా వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ వీడియోలో మీరు చూపించినట్లుగా ముక్కని మొత్తం కూడా కింద కొంత ఉడకచ్చు పైన కొన్ని ముక్కలు ఉడికితే తర్వాత ఉడకపోవచ్చు కాబట్టి కింద నుంచి పై వరకు మొత్తం కూడా పైకి కిందకి తిప్పుతూ ఉండాలి. అట్లాగే బాగా ఉడికిన తర్వాత మీరు చూడొచ్చు ఈ తొక్కుని ఈ వీడియోలో చూస్తున్న విధంగా తొక్కు ఏదైతే ఉందో దాన్ని చిన్న ముక్కలుగా అంటే మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేసిన విధంగానే తొక్కుని తీయాలి. ఎందుకంటే ఇది తొక్కు పచ్చడి కాబట్టి నీట్‌గా తొక్కుని పూర్తిగా లాగుతూ ఉండాలి. లాగిన తర్వాత దీని పక్కన మరొక ఇది పెట్టుకుని మొత్తం కూడా లాగేసేయండి. అంటే దాదాపు ఒక పీసు చాలా చిన్న పీస్‌ని ఒక 50 పీసులుగా పీకేంత ఇది చేసుకుంటే మంచి ముక్క కూడా ఉడికింది కాబట్టి అందుకే ఆ విధంగా రావాలంటే ముక్క బాగా ఉడికియాలి. నాకు అసలు విషయం ఏంటంటే నాకు ఆర్డర్ ఉంది కాబట్టి 5 కేజీలు చేశానండి. మీరైతే మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే చేసి పంపిస్తాను. డిటిడిసి కొరియర్‌లో ఇట్లా పంపించగలుగుతాం. దీనికి కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 అనే నెంబర్‌కి కనుక కాల్ చేస్తే మేము ఆర్డర్ కూడా ఇస్తాము. అట్లాగే మాకు విజయవాడ నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి శాంపుల్ పంపించడానికి నేను ఈరోజు 5 కేజీస్ చేస్తున్నాను. అలాగే విజయవాడలో పెద్ద హోటల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. దానికోసం మేము ఈ విధంగా చేస్తున్నాం. అలాగే స్వచ్ఛమైన గానుగ నుంచి తీసుకొచ్చిన నూనె మాత్రమే మేము వాడతాం. ఎందుకంటే టేస్ట్ రావాలన్నా లేదంటే కొంచెం క్వాలిటీగా వాడితేనే దాని టేస్ట్ కూడా బయటకు వస్తుంది. అలాగే ధనియాలు ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర తర్వాత ఇంకా ఇంటిగ్రేషన్ మీకు స్టార్టింగ్‌లో చూపించిన విధంగా అన్నీ కూడా దగ్గర పెట్టుకుని దాన్ని మిక్సీ చేయాలండి. ఎందుకంటే చికెన్ తొక్కు డీప్ ఫ్రై చేయాలి. అలాగే డీప్ ఫ్రై చేసినాక ఈ డీప్ ఫ్రైలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా డీప్ ఫ్రై అంటే కొంచెమే చేస్తున్నాను. ఈ వీడియో తీయటం కోసం మీకు అలా చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత అంటే చికెను పీసులు కూడా బాగా ఎర్రగా వచ్చే విధంగా అంటే గోల్డ్ కలర్‌లో వచ్చేయాలండి. గోల్డ్ కలర్‌లో చూడండి ఈ వీడియోలో ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కదా! ఈ విధంగా తీయాలి. తర్వాత అల్లం పేస్ట్‌ను కూడా పొయ్యి మీద వేసి ఇదే విధంగా నూనెలో వేసి బాగా ఉప్పు, కారం 2 వేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ కారం, ఉప్పు ఎక్కువైపోకుండా చూసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మీరు ఆల్రెడీ వేసున్నారు. ఇప్పుడు అది ఉడికించడానికి ఆల్రెడీ ఎక్కువ వేసున్నారు కాబట్టి మరలా వేస్తే మీకు ఉప్పు ఎక్కువైద్ది. కానీ కారం ఇదే ఫస్ట్ టైం కాబట్టి తగినంత ముందే పక్కన పెట్టుకొని ఈ అల్లం పేస్ట్‌లో 2 కలిపి తర్వాత గరం మసాలా, ధనియాలు ఈ పొడిని కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపితే ఈ మూడిటిని బాగా డీప్ ఫ్రై చేయాలండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే అల్లం పేస్ట్‌ని కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసినట్టుగా చేయాలి. ఎందుకంటే ఇది తొక్కు పచ్చడి కాబట్టి మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి. మీకు ఎక్కడా కూడా దానికి స్పెషల్‌గా ఉండవద్దు. అందుకని అలాగే తర్వాత
ఏదైతే మన దగ్గర ఉందో ఈ చికెను ఇందాక మనం పీసులుగా తీసినయి బాగా ఎర్రగా కాల్చాను కదా! అవిను ఇవి 2 కలిసి మిక్సింగ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకున్నాక అవసరమైతే కొంత నూనె కూడా కావాలనుకుంటే జోడించి పోసుకోండి. అలాగే కాదనుకుంటే అవసరం లేదు. అలాగే తర్వాత కొంచెం నిమ్మకాయ రసం ఖచ్చితంగా వాడాల్సిందేంటంటే పులుపు కూడా తగలాలి కాబట్టి చికెన్ తొక్కు పచ్చడి టేస్ట్ రావాలంటే మాత్రం లాస్ట్‌లో ఫైనల్‌గా అంతా దింపేసిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నాక మీకు కొంత ఆహ్, ఆహ్, నిమ్మకాయ రసం కూడా కలిపితే మాత్రం ఈ రెసిపీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.